ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పక్షాన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అదేవిధంగా కూడా వచ్చినటువంటి మీ అందరూ కూడా ప్రభునామమున వందనాలు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే తెలివికి మూలము ఏది? ఏంటండి? తెలివికి మూలం అంటే తెలివికి బేసు ఏది? ప్రభునందు ప్రియులారా, ఈ ప్రపంచాన్ని ఒక్కసారి మనం ఆలోచిస్తే ప్రస్తుత పరిస్థితుల్లో తెలివి అని దేన్ని పిలుస్తున్నారంటే, ఒక మనిషి ఎదుటి వాడిని ఎంత చాకచక్యంగా మోసం చేయగలడో ఆ మోసం చేయగలిగేటువంటి నేర్పు ఏదైతే ఉందో దానిని మాత్రమే తెలివిగా పరిగణిస్తున్నారు. ప్రపంచంలో తెలివైన వారు ఎవరు అంటే గొప్ప గొప్ప మేధావుల పేర్లు చెప్పడం లేదు. గొప్పగా మోసం చేసిన వారి, గొప్పగా చీటింగ్ చేసిన వారి పేర్లు చెబుతున్నారు. అంటే ఇప్పుడు తెలివితేటలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఏమైపోయింది? మోసం అయిపోయింది. ఎదుటివాడిని మాటలతో బురిడి కొట్టేస్తే వాడు చాలా మాటకారి. ఏమంటారండి? మాటలతో బురిడి కొట్టేస్తే వాడు చాలా మాటకారి. అంటే వాడి తెలివితేటలు ఎక్కడ ప్రదర్శిస్తున్నాడు? వాడి మాటల్లో ప్రదర్శిస్తున్నాడు. మాటల ద్వారా మనిషిని ఏం చేస్తున్నాడంటే మోసం చేస్తున్నాడు, మాయ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితిలో తెలివి అంటే ఇదిగో నలుగురిలో చాకచక్యంగా మాట్లాడగలిగేవారు, పందిని నంది చేయగలిగేవారు ఎవరైతే ఉంటారో వారిని మాత్రమే తెలివి గలవారుగా సమాజం పరిగణిస్తుంది. అందుకే మన కార్యాలకు కూడా మనం ఎవరిని తీసుకెళ్తామండి? నోట్లో 4 లేని వాళ్ళని తీసుకెళ్తామా? ఎవరిని తీసుకెళ్తాం? మాటకారి తనము గలవారిని తీసుకువెళ్తాం. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు భ్రమింప చేయగలవారిని తీసుకుని వెళతాం. అంటే అలా మనం ఆలోచిస్తున్నామంటే అంటే తెలివి యొక్క ఉనికి ఎక్కడికి మారిపోయింది అంటే ఇదిగో తెలివి యొక్క ఉనికి నోటి మాటలోకి మారిపోయింది. తెలివి యొక్క ఉనికి ఎక్కడికి మారిపోయిందంటే మోసంలోనికి మారిపోయింది. ఇంకా తెలివిని లేకపోతే ఇంకా తెలివిగా దేన్ని పరిగణిస్తున్నారంటే గొప్ప జ్ఞానాన్ని తెలివిగా పరిశీలిస్తున్నారు, లేకపోతే పరిగణిస్తున్నారు. గొప్ప జ్ఞానం అంటే అది దేవుని యందు జ్ఞానం కాదు. ఈ లోక జ్ఞానాన్ని ఏం చేస్తున్నారంటే తెలివిగా పరిగణిస్తున్నారు. చూడండి, కొన్ని క్రీడలు ఉన్నాయండి. ఆ క్రీడలో ఆడేవారికి చాలా తెలివితేటలు ఉంటాయి అనుకుంటాం. చెప్పండి, ఎటువంటి క్రీడలు ఏంటి? చెస్, ఇంకా సుడోకో, పజిల్స్, ఇటువంటివి చక్కగా నేర్పుగా చేసేసేవారు ఎవరైతే ఉంటారో వారు తెలివైన వారు. ఇంకా తెలివి అని దేన్ని పరిగణిస్తున్నారంటే పొడుపు కథలు. ఏంటంటే పొడుపు కథలు. నీకు తెలివి ఉంటే చెప్పు, నీకు తెలివి ఉంటే ఇది విప్పు. సంసోను కూడా చేసాడు కదండి. సంసోను కూడా ఇలాగే చేసాడు కదా. ఒక పొడుపు కథను విప్పాడు. ఎవరికి చెప్పాడు? విప్పలేదు. ఎవరికి? ఫిలిస్తీయులకి చెప్పాడు. దానిని విప్పమన్నాడు. వాళ్ళు విప్పగలిగారా? విప్పలేదు. చివరికి ఆ పొడుపు కథని ఎవరు విప్పారు? సొలొమోనే దాన్ని చెప్పవలసి వచ్చింది. క్షమించాలి, సంసోనే చెప్పవలసి వచ్చింది. మరి దానిలో అంత జ్ఞానం ఉంటే సంసోను మరి భక్తి జీవితంలో ఏమైంది? మరి ఇప్పుడు అతనికి ఉన్నది ఆ పొడుపు కథలను బట్టి మనం తెలివిగా పరిగణించవచ్చా? తెలివిగా పరిగణించవచ్చండి. ఒక చెస్లో ఒక
దిట్ట అయినటువంటి వ్యక్తిని తనకున్నటువంటి ఆట నైపుణ్యం బట్టి అతనికి తెలివి ఉంది అని మనం పరిగణలోకి తీసుకోవచ్చండి. అంటే ఈ లోకం తెలివికి చెప్పినటువంటి డెఫినేషన్ అంతే, కానీ దేవుని దృష్టిలో కానే కాదు. దేవుని దృష్టిలో అవి తెలివి కానే కాదు. అందుకే ఈరోజు మన ప్రసంగాంశం ఏంటంటే తెలివికి మూలం ఏది? ప్రభునందు ప్రియులరా, మనకి తెలివిని ఇచ్చిన వాడు ఎవరండి? ఎవరిచ్చారండి? దేవుడిచ్చాడు. అంతేనా? దేవుడిచ్చాడా లేదా? మరి తెలివితేటలు పెరగడానికి ఆ లేహ్యము ఈ లేహ్యము, బెండకాయలు, ఆ లేహము ఈ లేహము తింటున్నాం. మరి దేవుడు ఇచ్చాడు అని ఒక పక్కన అంటున్నారు, ఒక పక్కన ఇవన్నీ కూడా తింటున్నావా లేదా? బెండకాయలు తింటే తెలివితేటలు, ఐన్స్టీన్ అంత తెలివితేటలు, ఇందాక సోదరు పాడింది కదా, ఐన్స్టీన్ అంత తెలివితేటలు వచ్చి సాపేక్ష చలన సిద్ధాంతాన్ని మనం కూడా కనిపెట్టాం. అంటే దేవుడు తెలివితేటలు ఇచ్చాడు, ప్రతి మనిషికి కూడా తెలివితేటలు ఇచ్చాడు. కానీ మనిషి ఆ తెలివితేటలకి సంతృప్తి చెందడం లేదు. అందుకే ఇంకా ఎక్స్ట్రాడినరీ తెలివితేటలు కావాలని ఆ మెడిసిన్ ఈ మెడిసిన్ వాడుతున్నాడు. విరుగుట కొరకే మనిషి అదే విధంగా తెలివితేటల్లో పతనం అయిపోతున్నాడు. అదే విధంగా తెలివితేటలతో పతనం అయిపోతున్నాడు. మీరు యోబు గ్రంథం 38వ అధ్యాయం 16వ వచనాన్ని ఒక్కసారి చూడగలిగితే, యోబు గ్రంథం 38వ అధ్యాయం 16వ వచనాన్ని ఒక్కసారి మీరు చూడగలిగితే, 38వ అధ్యాయం 36వ వచనం, అంతరింద్రియములలో జ్ఞానము ఉంచిన వాడు ఎవడు? అంతరింద్రియములు అంటే ఏంటండి? ఇన్నర్ ఆర్గాన్స్. మెదడు ఏంటి? ఇన్నర్ ఆర్గానా కదా? బయటికి కనపడుతుందా? ఇన్నర్ ఆర్గానే కదా, లోపల ఉండేటువంటి అవయవం. మన జ్ఞానం ఎక్కడుంది? మన మెదడులో ఉంది. ఆంతరింద్రియములో జ్ఞానం ఉంచిన వాడు ఎవడు? హృదయమునకు తెలివినిచ్చిన వాడు ఎవడు? చాలండి. హృదయమునకు తెలివినిచ్చిన వాడు ఎవడు? మన హృదయానికి ఎవరు తెలివిచ్చారు? దేవుడే కదా అని చెబుతున్నాడు. నేనే కదా అని దేవుడు చెబుతున్నాడు. ప్రభునందు ప్రియులరా, మన హృదయములో ఉన్నటువంటి తెలివి ఎక్కడున్నది? ఆంతరింద్రియంలో జ్ఞానం ఉంది. తెలివి ఎక్కడుంది? హృదయం ఎక్కడుంది? మన ఆలోచనల్లోనే దేవుడు ఏం చేశాడంట? తెలివిని పెట్టాడంట. హృదయం అన్నా మనసు అన్నా ఏంటంటే ఆలోచనల్లో దేవుడు ఏం పెట్టాడంట? తెలివిని పెట్టాడంట. మరి దేవుడు తెలివిని పెట్టాడు, మరి మనకి ఇంకా ఎక్స్ట్రాడినరీ తెలివి ఎందుకండి? అసలే దేవుడు మనకి తెలివిని ఎందుకు పెట్టాడు? ఇప్పుడు భూమి మీద సకల జీవరాశులు ఉన్నాయి. సకల జీవరాశుల కంటే తెలివిలో మనిషి సర్వశ్రేష్ఠుడు. వాటిలాగా మనల్ని పుట్టించలేదు. మనకి బుద్ధి జ్ఞానాలు తెలివితేటలు ఇచ్చి మనల్ని సర్వశ్రేష్ఠుడిగా చేశాడు. అసలు తెలివిని ఎందుకు ఇచ్చాడు? మంచేదో చెడేదో ఆదాము ఫ్రూట్ తిన వెంటనే తెలిసిపోయింది. అందుకే మంచి చెడులను ఎరిగినట్టు ఆదాము మనలో ఒకటి వంటి వాడు ఆయను అన్నాడు. ఫ్రూట్ తినగానే, పండు తినగానే తెలిసిపోయింది. ఫర్బిడెన్ ఫ్రూట్ తినగానే తెలిసిపోయింది. మరి ఎందుకు దేవుడు తెలివినిచ్చాడు? ఏదైనా అపాయంలో ఉపాయం ఆలోచించడానికి. ఇంకా దేవుడు మన కొరకు ఈ సృష్టిని చేయడానికి ఎంత కష్టపడ్డాడో ఆ కష్టం తెలుసుకోవడానికి. ఇంకా
అనుదినం తన ఆత్మీయ జీవితం ఎలా ఉందో తెలుసుకోవడానికి, సరి చేసుకోవడానికి, ఇంకా పాపంలో పడిపోకుండా ఉండడానికి. మీరు అన్నీ చెప్పినవి కరెక్టే కదండి. ముందుగా దేవుడు తెలివిని ఎందుకు ఇచ్చాడంటే అపవాదిని ఎదిరించడానికి. దేనికండి? అదే కదా, భూమి మీద మనకు కావాల్సింది ఏంటి? ఎదిరించడం. ఆడిని ఎదిరించకపోతే మనకు బ్రతుకే లేదు. ఎక్కడ బ్రతుకు లేదు? భూమి మీద ఉంది. పారలోకంలో బ్రతుకు లేదు. అంటే దేవుడు మనకి తెలివితేటల్ని ఎందుకు ఇచ్చాడు అంటే మనకి కేవలం అపవాదిని ఎదిరించడానికి ఇచ్చాడు. వాడిని ఎదిరించడానికి భుజబలం సరిపోదా? ఎందుకు సరిపోదు? వాడు ఒక అదృశ్య శక్తి. వాడిని ఎదిరించడానికి మన భుజబలం సరిపోదు. వాడిని ఎదిరించడానికి యోధులు కానీ, కరాటీ మాస్టర్లు కానీ, సుమో ఫైటర్స్ కానీ సరిపోరు. మరి ఏది కావాలంటే కేవలం తెలివితేటలు కావాలి. వాడిని ఎదిరించాలంటే తెలివితేటలు కావాలి. చూడండి ఒక్కసారి మాట, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఏమంటాడంటే దేవునికి లోబడి ఉండి అపవాదిని, కాబట్టి దేవునికి లోబడి ఉండి, అదిగో దేవునికి లోబడి మీరు అపవాదిని ఎదిరించాలి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ప్రభునందు ప్రియులరా, ఎలా ఎదిరిస్తాం? చెప్పాలండి. అపవాదిని ఎలా ఎదిరిస్తాం? వాడిని శీఘ్రముగా అపవాదిని మీ కాళ్ళ కింద వేసి చితక త్రొక్కిస్తాను అన్నాడా లేదా? మరి ఎలా కాళ్ళ కింద వేసి తొక్కుతాము? ఎలా వాడిని అనగదొక్కుతాము? ఎలాగంటే తెలివితేటలతో, కేవలం తెలివి ద్వారానే. ఈ తెలివి ఎవరికి ఉంటుంది? మాటల్లో గారడీ చేసే వాళ్ళకు ఉంటుందా? ఆటల్లో నైపుణ్యం వారికి కలవారికి ఉంటుందా? పొడుపు ప్రశ్నలు వేసే వాళ్ళలో ఉంటుందా? ఉండదు. మరి అపవాదిని ఎదిరించేటువంటి శక్తి ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉంటుందండి? దేవునికి లోబడిన వారికే ఉంటుంది. ఉంటుందా? ఉండదండి? ఉంటుంది. యోసేపుకు ఉందా లేదా? అపవాది శోధించాడా లేదా? తెలివిగా బయటపడ్డా లేదా? పడ్డా లేదా? అంటే అక్కడ ఏది ప్రదర్శించాడు? నా యజమానుడు నాకు ఇంటినంతటినీ లోపరిచాను, నిన్ను తప్ప అని తెలివిని ప్రదర్శించి తప్పించుకున్నాడా లేదా? తప్పించుకున్నాడు. అంటే అపవాదిని ఎదిరించాడు. అక్కడ అపవాదికి యోసేపుకి ఏదో యుద్ధం జరిగిపోలేదు, తెలివి తేటలతో తప్పించుకున్నాడు. దేవుడు తెలివి తేటలు ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే అపవాదిని ఎదిరించడానికి. ఎందుకంటే వాడు చిన్న టెక్నిక్ యూజ్ చేస్తాడు. ఏంటి? నలుగురు కుర్రాళ్ళు వెళ్తారు బారుకి, ముగ్గురు తాగుతారు, ఒకడు తాగకపోతే ఈ ముగ్గురు చేత ఏమని పలికిస్తాడంటే, చూడరా చుట్టూ ఎంతమంది తాగుతున్నారు, నువ్వు ఒక్కడవే తాగకుండా ఉంటే ఎలాగా అని చిన్న టెక్నిక్, తంత్రం. ఏంటండి? తంత్రం. అంటే వీడికి ఏం చూపిస్తుంది? అక్కడ ఉన్న వాళ్ళని అందరినీ చూపించి వాళ్ళందరూ తాగుతుంటారు, వీడికి తాగాలి, తాగకపోతే నన్ను చీప్గా, అలాగా తాగుడు మొదలెట్టి వీర తాగుబోతులు అయిపోయిన వాళ్ళు ఉన్నారండి. ఏంటి? సమాజం తాగకపోతే నన్ను చీప్గా చూస్తుందేమో అని. అసలు యాక్చువల్గా వీడికి ఆ తాగాలనే తలంపు లేదు, సమాజంలో ఎక్కడ చులకనైపోతానేమో అని తాగుడు మొదలెట్టి వీర తాగుబోతులు అయిపోయి రోడ్డును కొలిసేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారా లేదా?
ఉన్నారు. అంటే వాడు ఏం చేస్తాడో చిన్న టెక్నిక్, నీలో ఉన్నటువంటి ఈగోను హర్ట్ చేస్తాడు. నువ్వు పరువు కోసం ప్రోకలాడుతుంటే ఆ పరువుతోనే నిన్ను పడవేస్తాడు. సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము. వాడు ఎన్నో రకాల ట్రిక్లు ప్లే చేస్తాడు. వాడు ఇప్పుడు చెస్లో ఎత్తుకు పై ఎత్తు వేస్తేనే గెలుస్తాం. ఒక ఎత్తు వేస్తాడు ఆటగాడు, ఎదుటివాటి ఆటగాడు ఆ ఎత్తుకి ఏమయ్యాలి. ఈ జీవితం అంటేనే ఎత్తుకు పై ఎత్తండి. సాతాను ఒక ఎత్తు వేస్తూ ఉంటాడు ఈ భూమి అని చదరంగం మీద, బోర్డు మీద ఒక ఎత్తు వేస్తాడు. మనం ఏం చేయాలి? వాడి ఎత్తుకి పై ఎత్తు వెయ్యాలి. అది ఎప్పుడు జరుగుతుంది ఈ ఆట? తెలివిగా ఉన్నప్పుడా? ప్రతి క్షణము జరుగుతుంది. భూమి మీద నరుడి కాలం యుద్ధ కాలం వంటిది. చదరంగం అంటే ఏంటి? చదరంగం అంటే ఏంటండి? ఆట అనుకుంటున్నారా మీరు? చెస్ అంటే చదరంగం మన ఇండియాలోనే పుట్టింది. పూర్వకాలం రాజులు యుద్ధానికి వెళ్తున్నప్పుడు గజబలాన్ని, అశ్వబలాన్ని, గజబలం అంటే తెలుసు కదండి ఏనుగు, అశ్వబలం అంటే తెలుసు కదండి గుర్రం, శకటం, సైన్యాధిపతుల్ని, మంత్రిని, సైనికుల్ని, వీరిని ఎక్కడ మోహరించాలి, ఏ ప్రదేశంలో మోహరిస్తే అది ఎదుటి వారిని ఈజీగా మనం జయించగలం అని ప్లాన్లు వేసుకునేవారండి. ఇదిగో 1000 ఏనుగుల బలం మనకు ఉందా, 1000 ఏనుగుల్ని ఇక్కడ మోహరించాలి. ఇదిగో 2000 అశ్వ బలం ఉందా మనకి, ఆ 2000 గుర్రాలను మనం ఇక్కడ మోహరించాలి. ఇదిగో సైన్యాధిపతులు ఎంతమంది ఉన్నారా, వీరిని ఇక్కడ మోహరించాలి అని ప్లాన్లు వేసుకున్నారు. ఆ ప్లాన్లలోంచి పుట్టినటువంటి ఆటే చదరంగం. అందుకే చూడండి యుద్ధంలో ఏముంటాయో చదరంగంలో కూడా అయ్యే ఉంటాయి. భటులు, మంత్రులు, రాజు, ఏనుగు, శకటాలు ఇవన్నీ కూడా ఉంటాయి. అపవాది మనతో నిత్యము కూడా ఏం ఆడతాడంటే చదరంగం ఆడుతూనే ఉంటాడు. వాడి తెలివితో వాడు ఆడుతుంటాడు, మన తెలివితో మనం వాడి చిత్తు అయిపోతా ఉంటాం అన్నమాట. ఒక్క ఆట కూడా వాడితో ఆడలేకున్నాం. 2-3 స్టెప్పుల్లోనే వాడు ఆట కట్టించేస్తాడు. ఆడిని ఎదిరించడానికే దేవుడు మనకు తెలివితేటలు ఇచ్చాడు. ఆదాముకి ఇచ్చాడా లేదా? తెలివితేటలు ఇచ్చాడు. నీకు పరీక్ష ఉందని చెప్పాడా లేదా? చెప్పాడండి. ఇదిగో నీకు తెలివితేటలు ఇచ్చాను నేను, ఇదిగో ఒక శక్తి వచ్చి నిన్ను మోసం చేస్తుంది అని చెప్పాడండి? చెప్పలేదు. తాను ఇచ్చినటువంటి తెలివితేటలు ఏ విధంగా ఉపయోగిస్తాడో ఆదామును పరీక్షించాడు. పరీక్ష ఉందని చెప్పలేదండి. స్పాట్లో పరీక్షను పెట్టేశాడు. స్పాట్లో ఏం చేశాడు? పరీక్ష పెట్టేశాడు. రిజల్ట్ ఏంటి? ఆది దంపతులు ఇద్దరు కూడా అట్రప్లాప్ అయిపోయారా లేదా? తర్వాత మనకే పరీక్ష ఉందని చెప్పాడా లేదా? ఎలా చెప్పాడు? అపవాది మనల్ని శోధిస్తాడు అని చెప్పాడా లేదా? చెప్పండి. చెప్పాడా లేదా? ఎలా చెప్పాడు దేవుడు? సాతాను తంత్రములను మనము ఎరగమని వారము కాము అని చెప్పాడు. ఇంకా మీకు డైరెక్ట్గా కావాలంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఇదిగో మీకు ఏ బలం కావాలంటే భుజబలం కాదు, బుద్ధి బలం మీకు కావాలి. నిబ్బరమైనటువంటి బుద్ధి గలవారే. చదరంగం ఆడేవాడు ఎలా ఉండాలండి? నిబ్బరం అంటే పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎక్కువ వాడతారండి. ఏదైనా అడ్రస్ అడిగితే నిబ్బరంగా వెళ్ళిపోంటారు. అంటే సూటిగా. చదరంగం ఆడేవాడు ఎలా ఉండాలి? దాని మీదే దృష్టి నిలపాలి. అంతే కదండి. మనం దేని మీద దృష్టి నిలపాలి? అపవాది మీద మన దృష్టి నిలపాలి. వాడు ఎలా మోసగిస్తాడో,
అనే దృష్టి మనం వాడి మీద నిలపాలి. అంటే మనకు శత్రువు ఉంటే ఆ శత్రువు మీద దృష్టి నిలుపుతామా లేదా? ఎప్పటికప్పుడు వాడి కదలికలు తెలుసుకుంటామా లేదా? మరి మనకి ఆధ్యాత్మిక జీవితంలో శత్రువు ఉన్నాడు. ఎప్పటికప్పుడు వాడి కదలికలు తెలుసుకోవాలా లేదా? తెలుసుకోవాలంటే ఎటువంటి బుద్ధి కలగాలి? నిబ్బరమైనటువంటి బుద్ధి, స్థిరమైనటువంటి బుద్ధి కలిగి ఎలా ఉండాలి? ఎప్పుడు కూడా అటెన్షన్లో ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి. మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని అదిగోండి వెదుకుచూ తిరుగుచున్నాడు. దేవుడు మనకు చెప్పాడండి, ఏ క్షణములో అయినా సరే నిన్ను వాడు చేజిక్కించుకుంటాడు, తన తంత్రం చేత నిన్ను పడగొట్టేస్తాడు. నువ్వు నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగి ఉండాలి, ఎల్లప్పుడూ కూడా మెలకువగా ఉండాలి. కానీ ఈరోజు క్రైస్తవం ఏమనుకుంటుందండి? అపవాదిని చాలా తొక్కేస్తాం. అపవాది గురించి ఆలోచించమండి మనం, దేవుడి గురించి ఆలోచిస్తాం. అపవాది గురించి ఆలోచిస్తామండి. వాడు నన్ను ఎలా మోసగించాడు ఈరోజు, పడుకునే ముందు అసలుకి అపవాది నన్ను ఈరోజు ఎలా మోసగించడానికి ప్రయత్నించాడు, నేను అసలు ఆడి మోసంలోంచి నేను బయటకు వచ్చానా లేకపోతే వాడి మోసంలోనే పడిపోయానా అని ఆలోచిస్తామండి. ఎప్పుడన్నా ఆలోచిస్తామా? దేవుడు నాకు ఈరోజు ఏం మేలు చేశాడు, దేవుడు నన్ను ఈరోజు ఎలా ఆశీర్వదించాడు, ఇలాగే ఆలోచిస్తాం. కానీ అపవాది గురించి ఆలోచన ఈరోజు క్రైస్తవ్యానికి ఉంటుందండి? ఉండదు. అందుకే నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగి ఉండండి. ఎవడి పట్ల? దేవుని పట్ల కలిగి ఉండాలి. అట్ ద సేమ్ టైము సాతాను పట్ల కూడా అటెన్షన్, మెలకువగా ఉండాలి. లేకపోతే వాడు మిమ్మల్ని ఎగరేసుకుని పోతాడు. వాడు ఎంత తెలివైనవాడండి, ఎంత తెలివైనవాడండి! యేసుక్రీస్తు వారినే పడగొట్టాలని చూశాడు. అంటే జ్ఞానానికి తెలివికి మూలమైనటువంటి యేసుక్రీస్తుతోనే తలపడడానికి వాడు సిద్ధపడ్డాడంటే వాడి తెలివితేటలు ఎంత గొప్పవే! గొప్పవా కాదా? దేవుని కంటే గొప్పవి కాకపోవచ్చు, కానీ మనుషుల కన్నా వాడి తెలివితేటలు చాలా గొప్పవే. మరి అటువంటి వాడిని మనం అనుక్షణం ఎదిరించాలంటే ఎంత తెలివి కలవాలండి? మాటలతో, గారిటితో, మాటకారితనంతో అపవాదిని ఎదిరించచ్చా? వాడు మనకన్నా మాటగారి. ఏంటండి? మనకన్నా మాటగారి. నువ్వు దేవుడు కుమారుడు అయితే ఈ కొండ మీద నుంచి నువ్వు దూకే. మాటగారితనం కాదది. ఎలాగా మాటగారితనం? జీవపు డంబాన్ని రేకెత్తించాడు. నీవు దేవుని కుమారుడు అయితే, ఇదిగో నీ స్థాయి ఏంటనుకుంటున్నావు? దేవుని కుమారుడు. నువ్వు డంబాన్ని ప్రదర్శించు. ఏంటంటే డంబాన్ని, జీవపు డంబాన్ని ప్రదర్శించు. నువ్వు దూకే, దేవదూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారు. నీ పాదానికి రాయి తగలకుండా పట్టుకుంటారు. నీ స్థాయి ఏంటి, నువ్వు ఉన్న విధానం ఏంటి అని పరలోకంలో యేసుక్రీస్తుకు ఉన్నటువంటి స్థాయిని గుర్తు చేస్తుండే. ఎక్కడ? భూలోకంలో. ఆ స్థాయిని బట్టి యేసుప్రభు వారు హెచ్చించేసుకున్నారనుకో, ఆ స్థాయిని బట్టి హెచ్చించేసుకున్నారనుకో, యేసుప్రభు వారు దేనిలో పడిపోయినట్టు? జీవపు డంబంలో పడిపోయినట్టు. జీవపు డంబం అంటే అండి, మనకి చాలా పదాలకు అర్థం తెలియదండి, కానీ మాట్లాడేస్తా ఉంటాం. జీవపు డంబం, డప్పు కొడుతున్నాడు రా బాబు, సెల్ఫ్ డబ్బా. గొప్పను చాటుకోవడం. డప్పు కొడుతున్నాడంటే అర్థం ఏంటి? వాడు గొప్ప వాడే చాటుకుంటున్నాడు. డబ్బా వేస్తున్నాడంటే అర్థం ఏంటి? తన గొప్పన తను ఒక్కొక్కడిని కదిపితే చూడండి, మాకు అక్కడ అంత ఉంది, ఆ జిల్లాలో ఎంత ఉంది, మాకు ఎంత బంగారం ఉంది, మాకు అంత డబ్బు ఉంది, మాకు అంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఇంకా ఇదే, వాడిని ఎప్పుడు కదిపినా నీకు ఎంత ఉంది, నీ స్థాయి ఏంటి,
ఇటువంటి మాటలే పలుకుతూ ఉంటాడు. అంటే వాడు దేనిలో ఉన్నట్టు? డంబము, డాంబికము, డాంబికము. జీవపు డంబం అంటే గొప్ప చెప్పుకోవడం. సింపుల్గా చెప్పుకోవాలంటే జీవపు డంబం ఏంటంటే తనను తాను గొప్ప చేసుకోవడం, మన గొప్ప మనం చెప్పుకోవడం. అది కూడా పాపమే అని చెప్తున్నాడు. లోకంలో ఉన్నదంతా ఏంటి? శరీరాశ, నేత్రాశ. అంటే శరీరాశతోనూ నేత్రాశతోనూ ఈక్వల్ అయినటువంటి పాపం ఏంటంటే మన గొప్ప మనం చెప్పుకోవడం. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకునేవాడు. అంటే యేసుక్రీస్తు వారిని దేంట్లో బోల్తా కొట్టించాలనుకున్నాడు? జీవపుడం. నేత్రాశలో కూడా బోల్తా కొట్టించాలనుకున్నాడు లేదా? లోక రాజ్యాలన్నిటినీ చూపించి నాకు మొక్కు, వీటిని నీ పాదాక్రాంతం చేస్తాను. శరీరాశ, ఆకలి కొని ఉన్నాడు, 40 రోజులు ఉపవాసం ఉండి ఆకలి కొని ఉన్నాడు. శరీరాశ, ఈ రాళ్ళను రొట్టెలుగా తీసుకుని తిను అంటే నేత్రాశ ప్రయోగించాడు, శరీరాశ ప్రయోగించాడు, జీవపడంబము ప్రయోగించాడు. మరి వీటిని అంతే చాకచక్యంగా తిప్పికొట్టారా లేదా? ఎలా కొట్టగలిగారు? ఆయనే తెలివి, ఆయనే జ్ఞానం, ఆయనే వాక్యం. నీవు నీ ప్రభు అయినటువంటి దేవుణ్ణి శోధించవద్దు. ఇదిగో నువ్వు ఇక్కడ ఇలాగా, ఇదిగో నీ పాదములు రాయి తగలకుండా వాళ్ళు వచ్చి, దేవదూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారని చెప్పావు కదా. మరొక చోట మరో విధంగా రాయబడి ఉంది, అది నీకు తెలియదా? అంటే అక్కడ వీళ్ళిద్దరి మధ్య దేని గురించి డిస్కషన్ అవుతుంది? అపవాదికి సాతానికి దేని గురించి డిస్కషన్ అవుతుంది? వాక్యపు లోతుల్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. వాక్యపు లోతుల్లోకి అంటే వాక్యానికే వాక్యం చూపిద్దామని వీడి ప్రయత్నం, వీడిని ఎలాగన్నా తిప్పికొడదామని యేసు ప్రయత్నం. మరి ఈరోజు వాక్యం కోసం ఎటువంటి భేదాలు పెట్టుకోకూడదు అంటున్నారు ఏంటి? అన్నారా లేదా? ఎవరి విశ్వాసం వాళ్ళది అంటున్నారు. అసలుకే అక్కడ వాక్యం గురించి తర్కం ఎక్కడ మొదట వచ్చింది? ఎవరికి? సాతానికి, యేసుకే తర్కం వచ్చింది. యేసుక్రీస్తు వారు వాక్యంతోనే సమాధానం చెప్పారు. మరి వాక్యం గురించి, అబద్ధ బోధ గురించి తర్కించే వారికి మనం ఎలా చెప్పాలి? మరి యేసుక్రీస్తు అన్ని విషయాల్లో మాదిరి అంటే ఈ విషయంలో మాత్రం మాదిరి కాదా? మనం ఏమంటున్నారు? క్రైస్తవులైనటువంటి మనలో మనం గొడవలు పెట్టుకోకూడదు. ఎవరి విశ్వాసం ఈడి విశ్వాసం ఏంటి? అసలుకే అపవాది విశ్వాసం ఏంటి? అపవాది విశ్వాసం. తర్కం ఉంటే నిజం తేలుతుంది. తర్కం ఉంటే ఏమవుతుంది? తేలుతుందా లేదా? తేలుతుంది. ఆ నిజం తేలితే అనేకులు యేసుని వెంబడిస్తారు. మోషే శరీరం గురించి వచ్చిందా లేదా? తర్కం వచ్చిందా లేదా? మరి రెండు ఆత్మల మధ్య తర్కం జరిగిందా లేదా? మోషే శరీరం గురించి. కానీ ఈరోజు ఏమంటున్నారు? తర్కం వద్దే వద్దు. తర్కం ఎప్పుడు ఉంటుందో జ్ఞానం అప్పుడే బయటికి వస్తుంది. అంటే వాళ్ళని మనం ఏదో గెలిచేయాలి, వాళ్ళ మీద ఏదో సాధించేయాలని కాదు, సహోదర ప్రేమతో. అంతేకా మనం చెప్పారు కదా, సందేహపడు వారి మీద ఎలాగా కనికరం చూపించి వారికి జ్ఞానం చెప్పాలి. చూడండి, వాడు ఎంత తెలివైన వాడంటే యేసునే లోపరుచుకోవాలని అనుకున్నాడు. మనం ఎంతండి? వాడు ముందు చెస్లో గ్రాండ్ మాస్టర్ని తీసుకొచ్చి మనతో పోటీకి కూర్చోబెడితే ఎలా ఉంటుంది? గ్రాండ్ మాస్టర్గా చెప్తారు కదా. ఎవరో విశ్వనాథ ఆనంద్, రీసెంట్గా అబ్బాయి ఎవరో కర్ణాటక అబ్బాయి, ఏదో పేరు, ఆ అబ్బాయిని తీసుకొచ్చి మనతో పోటీ పెడితే ఎలా ఉంటుంది? సాతానికి మనకి యుద్ధం కూడా అలాగే ఉంటుందండి. అందుకే నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగి మెలకువగా ఉండండి. మీ అపవాది అయినటువంటి సాతాను గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నాడు. అంటే వీడిని ఎదిరించడానికి మనకి ఎంత తెలివి ఉండాలండి? యోసేపు ఏమన్నాడండి? ఇట్టి పాపం చేసి దేవునికి విరోధంగా పాపం ఏ విధంగా మూట కట్టుకుంటాను అన్నాడా లేదండి?
అంటే తెలివితో పలికాడా లేదా? మనం పలకగలమండి? ఈరోజు యవనస్తులు పలకగలరా? పాపంలో పడిపోతుంది. అంటే దేవుడు తెలివిచ్చాడు. తెలివి దేనికి ఇచ్చాడంటే అపవాదిని ఎదిరించడానికి. ఆ తెలివిని ఎలా సంపాదించబడ్డాడు చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం. అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట అపరంజి అంటే ఏంటండి? బంగారంలో సర్వశ్రేష్టమైనటువంటి బంగారం అండి. మనం 22 క్యారెట్స్ 24 క్యారెట్స్ ముంబై బంగారం, కలకత్తా బంగారం అంటాం కదా. అపరంజి అంటే ఏంటి? బంగారంలో శ్రేష్టమైనటువంటి నెంబర్ వన్ క్వాలిటీ బట్ట. అటువంటి బంగారం సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట ఎంతో శ్రేష్టము. వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట. మళ్ళీ సంపాదించుకోవాల్సినటువంటి అవసరం ఎందుకండి మనకి? దేవుడు ఒకనాడు పెట్టాడు కదా, పెట్టాను అని చెప్పాడు కదా. మళ్ళీ ఎందుకు సంపాదించగలుగుతున్నావు? పాపంలో పడిపోయి మన తెలివితేటలో పనిచేయడం లేదు. దేంట్లో పనిచేయడం లేదు? లోకంలో బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. మాటగారితనంలో పనిచేస్తున్నాయి, ఒకరిని మోసం చేయడంలో పనిచేస్తున్నాయి, అన్ని విధాలుగా కూరగాయలు బేరం ఆడడంలో పనిచేస్తున్నాయి, అన్ని విధాలుగా పనిచేస్తున్నాయి. కానీ పని చేయవలసినటువంటి చోట ఎక్కడ? అపవాదిని ఎదిరించడం. అపరాధిని ఎదిరించడంలో మీ తెలివి పని చేయడం లేదు కాబట్టి సోమరి అన్నాడా లేదా? ఆ చీమకి పేరు పెట్టింది మనమే. ఒకసారి ఒకనొక నాడు ఆ చీమకు పేరు పెట్టింది మనమే. మనమంటే మన పితరుడైనటువంటి ఆదాము, మన తాత, అంతేనండి. మనమే ముత్తాత, మన ముత్తాతే పేరు పెట్టి. మళ్ళీ ఏమంటున్నాడు? చీమల దగ్గరికి వెళ్ళి వాటి నడతను కనిపెట్టు అంటున్నాడంటే దేవుడిచ్చిన తెలివితేటలు ఏమైనాయి? ఉష్కాకి అయిపోయినాయి, ఆవిరైపోయినాయి. మనకి ఎటువంటి తెలివితేటలు అభ్యసినాయి అంటే లోకపరమైన తెలివితేటలు బ్రహ్మాండంగా, మళ్ళీ మామూలుగా కాదు. ఎందుకు అలా అభ్యసినాయి అంటే లోకం కూడా తెలివిగా వేటిని పరిగణిస్తుంది అంటే వీటినే పరిగణిస్తుంది. కాబట్టి అటువంటి తెలివితేటలు నేర్చుకోవాలని మనం అనుకుంటున్నాం, అంతే కదండి. మన పిల్లలకి అటువంటి తెలివితేటలు నేర్పించాలని మనం అనుకుంటున్నాం, అంతేనా లేదండి? ఎప్పుడు పలికేటువంటి మాట ఏంటండి? మా పిల్లలు అమాయకులు. మా పిల్లల ప్రతి తల్లిదండ్రులు కూడా అండి, మా పిల్ల అమాయకురాలు, మా పిల్లోడు అమాయకుడు. అంటే ఏమనుకుంటాం? లోకంలో అందరూ తెలివైన వాళ్ళే, మా పిల్లలు మాత్రం తెలివి తక్కువ వాళ్ళు. అంటే లోకంతో మా పిల్లలు పోటీ పడాలి. ఆ పిల్లోడండి చాలా తెలివైనోడండి. మా పిల్లలకి ఏంటండి అంత తెలివితేటలు రాలేదు, మా పిల్లలు తెంగరోళ్ళండి అంటావా లేదా? ఒరే వాడిని చూసి తెలివి నేర్చుకోరా అంటాం. అసలే అమాయక తత్వంలోనే మాయ ఉంది. అమాయకుడు అనే పదంలోనే ఏముంది? మాయ ఉంది. ఇస్కరియోతు యోధ అప్పుడు వరకు ఏమయ్యాడు? కూడా తిరిగి అమాయకుడిలాగానే నటించాడు. బేదల మీద ప్రేమ ఉన్నట్టు ఏం చేశాడు? నటించాడా లేదా? నటించాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే మీరు ఈ లోకపు తెలివితేటలను అభ్యసిస్తున్నారు. ఈ తెలివితేటలు ఎందుకు కూడా పనికిరావు. మీరు పనికి వస్తాయనుకుంటున్నారు ఈ 70 సంవత్సరాల జీవిత కాలంలో. కూరగాయలు బేరం ఆడకపోతే ఆర్థికంగా నష్టపోతాం, మాటల్లో చాకచక్యం లేకపోతే కొన్ని విషయాల్లో నష్టపోతాం. అందుకే ఇవి నేర్చుకోవాలి. విద్యలో తెలివితేటలు లేకపోతే జీవితం చక్కగా నడుపుకోలేము.
వీటిల్లో నష్టపోతున్నామని ఆలోచిస్తున్నామే కానీ మన పిల్లల్ని అసలైనటువంటి విషయంలో వదిలేసాం. దేవుడు అరటిపండు ఇచ్చాడండి, ఒలిచి తొక్క తీసి పండు పాడేస్తే ఎలా ఉంటది? ఎలా ఉంటది? దేవుడు అరటిపండు ఇచ్చాడు, అరటిపండు పాడేసి తొక్క తింటున్నాం మనం. అప్పుడు ఎలా ఉంటది దేవుడికి? వీడు ఎంత తింగరోడేంటి, చెయ్యవలసింది చెయ్యకుండా చెయ్యకూడదు చేస్తున్నాడని అనుకుంటాడా లేదా? దేవుడు తెలివితేటలు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? అపవాదులు ఎదిరించడానికి. దాన్ని పక్కన పెట్టేశాం, తొక్క కోసం పోరాడుతున్నాం. ఏంటి? ఈ లోకంలో తెలివిగా ఎలా జీవించాలి, జీవితాన్ని తెలివిగా ఎలా గడుపుకోవాలి, ఎదుటివాడిని ఎలా మోసగించాలి, నా మాటగారితనంతో ఎలా బోల్తో కొట్టించాలి, వీటిని అభ్యసిస్తున్నాం. నిజంగా మనం పండు వదిలేసి తొక్క తిన్నావా లేదా? మీకేం తెలుసండి అసలుకే? పండు కన్నా తొక్కలోనే పోషకాలు అన్నారా లేదా? అన్నారా లేదా? అన్నారా లేదా? అలా సమర్థించుకుంటాం మనం. అసలు వదిలేసి ఎందుకు తొక్కలు పెట్టాడు దేవుడు? పళ్ళుకి రక్షణ కవచం, వాటిల్లో పోషకాలు ఉంటే ఉండొచ్చు, కాదంటా లేదు. కానీ మనకు అవి అనవసరం. ఇప్పుడు యాపిల్ పండు తినగలరా మీరు తొక్కతో? రసాయనాలు చల్లేస్తున్నారు. అట్టుపళ్ళు తినగలరా తొక్కతో? స్ప్రే కొట్టేస్తున్నారు పండడానికి. అంటే మనకున్న తెలివితేటలే మనల్ని రక్షిస్తాయి. తొక్క తినడమే చాలా ఉత్తమం. కావాలతో ఆవులు గేదెలు చూడండి, తొక్క వదిలేస్తాయి. అలా భ్రమపరుస్తుందండి. భ్రమపరుస్తుందా లేదా? కానీ తెలివితేటలు అనేవి మీకు దేనికి ఉండాలంటే ఖచ్చితంగా అపవాదిని ఎదిరించడానికి మీకు తెలివితేటలు ఉండాలి. ప్రభునందు ప్రియులారా, దేవుడు అందుకేనండి తెలివి తక్కువవాడు కాదండి. ఆయన తెలివితేటలో ఎవరికి ఇచ్చాడో చెప్పాడు. ఏంటండి? తెలివితేటలు అసలుకి ఎవరికి ఇచ్చాడో చెప్పాడు. మనం ఏమనుకుంటాం? వాళ్ళ తల్లిదండ్రులు తెలివైన వాళ్ళు, వాళ్ళ తాత తెలివైన వాడు, వాళ్ళ తాత తెలివే వీడికి వస్తే రావచ్చు, కాదంటా లేదు అని అంటాం. కానీ దేవుడు తెలివితేటలు అసలు ఎవరికి ఇచ్చాడో చెప్పనండి. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ కొరింథీ 1వ అధ్యాయం 28వ వచనం. చూడండి, చక్కని మాట అండి. ఏ శరీరియు, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ శరీరియు అంటే ఏ మనిషి కూడా దేవుని ఎదుట అతిశయించకూడదు. అతిశయించడం అంటే గర్వించకూడదు. అలా గర్వించకుండా ఉండాలని దేవుడు ఏం చేశాడంటే, దేవుడు ముందు గర్విస్తే దేవుడు ఊరుకుంటాడండి? దేవుడు ముందు అతిశయిస్తే దేవుడు ఊరుకుంటాడండి? ఊరుకోడు. అలాగ అతిశయించకుండా ఉండాలంటే దేవుడు చేశాడంట ఒకటి. ఏం చేశాడు అంటే, ఎందుకు అతిశయిస్తున్నానంటే, ప్రభువా ఇదిగో నేను సైంటిస్ట్ని, ప్రభువా ఇదిగో నేను చెస్ ఛాంపియన్ని, ప్రభువా ఇదిగో నా తెలివితో ఇంత సంపాదించాను, ఇదిగో నా తెలివితో ఇంతమందిని బోల్తా కొట్టించాను, దేశాలనే నేను నా తెలివితో బోల్తా కొట్టించాను అని ఏ శరీరం కూడా దేవుని ముందు అతిశయించకూడదంటండి. అర్థమవుతుందండి? చక్కని మార్చండి. ఏ శరీరం కూడా దేవుని ముందు అతిశయించకూడదని. ఇదిగో ఈ జ్ఞానులు ఉన్నారు కదా, ఎవరో జ్ఞానులు ఇప్పటివరకు చెప్పుకున్నాం కదా, లోకంలో ఉన్నటువంటి సైంటిస్ట్స్, లోకంలో ఉన్నటువంటి ఆటగాళ్ళు, లోకంలో ఉన్నటువంటి మేధావులు, వీళ్ళందరినీ, వీళ్ళకి ఎటువంటి జ్ఞానం కలిగి ఉంది?
లోక జ్ఞానం కలిగి ఉంది. ఆ లోక జ్ఞానం కలిగి ఉన్నటువంటి జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉన్నటువంటి వెర్రి వారిని ఇదిగోండి దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడంటండి. ఎవరిని సిగ్గుపరచడానికి? ఏ జ్ఞానం కలవారిని సిగ్గుపరచడానికి? ఈ మాటల్లో వాక్చాతుర్యం ఉన్నవారిని సిగ్గుపరచడానికి, ఇంకా ఇంకా ఈ లోక జ్ఞానం కలవారిని సిగ్గుపరచడానికి దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? వెర్రివారిని. అప్పటి వరకు మీ ముందు వెర్రివాడిగా తిరుగుతాడు, అటువంటి వారినే దేవుడు లేపుతాడంట. బలవంతులైన వంటి వారిని సిగ్గుపరచుటకు, అదిగోండి లోకంలో బలహీనులైనటువంటి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని, ఎన్నికైన వారు ఎవరండి? ఎన్నికైన వారంటే ఎవరు? సెలబ్రిటీస్. ఎన్నికైన వారంటే ఏంటి? సెలబ్రిటీస్. ఇప్పుడు యూట్యూబ్లో సెలబ్రిటీస్ ఉన్నారా? సినిమాల్లో సెలబ్రిటీస్ ఉన్నారా? రాజకీయంలో సెలబ్రిటీస్ ఉన్నారా? వీళ్ళందరూ కూడా ఏంటి? సమాజంలో ఎన్నిక అయిన వారు, మన్నికైన వారు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయడానికి, అదిగో లోకములో నీచులైనటువంటి వారినే, అదిగో లోకము చేత వీడు వేస్ట్ ఫెలో, వీడొక తింగరోడు, వీడొక అమాయకుడు, వీడొక దద్దమ్మ, వీడొక చవట అని తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని అదిగోండి దేవుడు తన తెలివి తేటలు ఇచ్చి ఏర్పరచుకుని ఉన్నాడు. అలా ఏర్పరచుకున్న వారే జాలరులైనటువంటి శిష్యులు. లోకంలో వారికి ఏమైనా ఎన్నికుందా? లోకంలో ఏమైనా మన్నికుందా? వాళ్ళు ఏమైనా సెలబ్రిటీసా? ఇస్రాయేల్లో పేతురు ఏమైనా సెలబ్రిటీసా? ఆంధ్రయ్య ఏమైనా సెలబ్రిటీయా? ఎన్నిక లేనివారు, జ్ఞానం. అందుకే కదా యేసు దగ్గర ఉండి జ్ఞానం నేర్చుకున్నారు. అనేక సందర్భాల్లో కూడా యేసుప్రభు వారు, మీరు నాతో ఉన్నా సరే ఇది కూడా మీకు అర్థం కాలేదు. ఉపమానాలు చెప్పినప్పుడు ఇది ఎప్పుడు జరుగుతుంది ప్రభువా? లేకపోతే ఈ ఉపమానం భావం ఏంటి ప్రభువా అని అడిగారు. ఎందుకో వారు పామరులు, విద్య లేనివారు, విద్య లేనివారు. అటువంటి వారిని దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నుకొని ఎవరిని సిగ్గుపరిచాడు? జ్ఞానులను సిగ్గుపరిచాడు, బలవంతుల్ని సిగ్గుపరిచాడు, ఎన్నికైనటువంటి వారిని సిగ్గుపరిచాడు. వారు ఏం చేశారంటే దేవునితో, యేసుతో ఉండి జ్ఞానాన్ని ఏం చేశారు? అనుదినము నేర్చుకున్నారు. ఒక్కొక్కసారి యేసు చెప్పే జ్ఞానం అర్థం కాకపోతే మళ్ళీ అడిగేవారు. యేసు అనేవారు, మీకు ఇది మాత్రం కూడా తెలియటలేదు నాతో ఉండి అని. అటువంటి వారిని ఎన్నుకున్నాడంటండి దేవుడు. అటువంటి వారికి ఏముండో ఈ లోకంలో ఎదుటి వాడిని మోసం చేసి బ్రతికేటువంటి సామర్థ్యం ఉండదు. ఈ లోకంలో ఎదుటి వాడిని మాటలతో మోసపరిచేటువంటి సామర్థ్యం ఉండదు. అటువంటి వారినే ఎన్నుకున్నాడు. చూడండి, మనం ఒకటి తలుస్తే దేవుడు ఒకటి తలుస్తాడు. మరి అలాగని తెలివిగల వారిని ఎన్నుకోడా? ఎన్నుకుంటాడా? తెలివిగల వారు చేసినటువంటి పాపం ఏంటి చెప్పాలండి? తెలివిగల వారిని ఎన్నుకోడా? ఎన్నుకున్నాడా లేదా చెప్పాలండి? తెలివిగల వారిని ఎన్నుకున్నాడా లేదా? ఎవరు? నేను గమలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని అభ్యసించిన వాడిని, నా తోటి వారి యందు నిష్ఠాగరిష్ఠుడినై ఉన్నాను. ధర్మశాస్త్రాన్ని నేను అవకాశం పట్టాను. తెలివైన వాడా కాదా? మరి తెలివైన వాడు కాకపోతే సంఘాన్ని హింసించేటువంటి బాధ్యత పౌలు మీద ఎందుకు పెట్టారండి ఆనాటి గవర్నమెంట్? ఆ రోమా ప్రభుత్వం ఆ బాధ్యత పౌలు మీద ఎందుకు పెట్టాడు అంటే తెలివైన వాడు.
అటువంటి తెలివైన వాడిని దేవుడు ఎన్నుకున్నాడు. ఆ తెలివిని ఏం చేశాడు? సరిచేశాడు. భక్తి అంటే ఇది కాదురా, మనిషిని చంపి ఆ పునాది మీద నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? దేవుణ్ణి ఆరాధించాలనుకుంటున్నావు. అంతే కదా, సంఘాన్ని హింసించి అదే భక్తి అనుకుంటున్నాడు పౌలు. అంతే కదండి. భక్తి అంటే అది కాదు. అవసరమైతే సహోదరుడి కోసం ప్రాణం పెట్టడమే నిజమైనటువంటి భక్తి అని పౌలు తెలివిని ఏం చేశాడు? సరిచేశాడు. అందుకే మనం సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్దులమై ఉన్నామని ఎందుకు పలకగలిగేవాడు? ఒకనాడు ప్రాణాలు తీసినటువంటి మనిషి ప్రాణం పెట్టడానికి ఎందుకు సిద్ధపడ్డాడంటే అతని తెలివి సరిచేయబడింది. అతని తెలివి ఏమైందండి? సరిచేయబడి తెలివైన వాడే, కానీ దేవుడి చేత అతని తెలివి సరిచేయబడింది. అంటే తెలివి లేని వాడికి పాఠం 5 సార్లు చెప్పాలి. తెలివైన వాడు వినడం లేదు. తెలివైన వాడే తొందరగా క్యాచ్ చేయగలగాడు, వినడం లేదు. వాడిని సరిచేసేవరే చక్కగా వినరా, నువ్వు బాగా ఒక్కసారి చెప్తే నువ్వు దాన్ని పట్టుకుంటావు అని సరిచేసి చెప్పాడు అనుకో, వీళ్ళకన్నా వాడు వెంటనే క్యాచ్ చేస్తాడా లేదా? ఇప్పుడు అపోస్తులైనటువంటి పేతురు, ఆంద్రేయ, యోహాను వీళ్ళందరూ ఉన్నారండి. యేసు దగ్గర ఇంచుమించు 3.5 సంవత్సరాలు శిక్షణ పొందారు. పొందారా లేదా? పౌలు ఎంతసేపు శిక్షణ పొందాడు? ఎంతకాలం శిక్షణ పొందాడు చెప్పాలండి? ఎంతకాలం శిక్షణ పొందాడు పౌలు? తక్కువ కాలం. ఆ తక్కువ కాలం ఏంటి? దమస్కు రోడ్లో క్రీస్తు ప్రత్యక్షమైన సమయంలోనే శిక్షణ పొందాడు. నేను చేస్తున్న భక్తి కాదు, ఇది కాదు, ఇది అని తెలుసుకున్నాడు. తెలుసుకొని ఒక మాట అన్నాడండి, అపోస్తులుగా నేను ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరికి కూడా తక్కువ కాదు. అపోస్తులుగా ఎంచబడిన వారి యొద్ద నేను ఏమీ, చెప్పండి, అపోస్తులుగా ఎంచబడిన వారి యొద్ద నేను ఏమీ నేర్చుకోలేదు. నేర్చుకున్నాడా? నేర్చుకోలేదు. మరి అంతటి జ్ఞానం ఎక్కడిది? మొదటి నుంచి భక్తి ఉంది, కానీ ఆ భక్తి వ్యర్థమైనటువంటి భక్తి అయిపోయింది. ఆ భక్తిని ఏం చేశాడు దేవుడు? సరి చేశాడు. అప్పుడు పౌలు చెప్పినటువంటి జ్ఞానానికి పేతురు ఆశ్చర్యపోయాడండి. ఆశ్చర్యపోయడా లేదా? చూడండి, రెండో పేతురు పత్రిక చివరి అధ్యాయం చివరి మాటలు ఒకసారి చదవండి. 2 పేతురు పత్రిక. మన ప్రభువును రక్షకుడైన ఇంకా కొంచెం ముందు చూడండి. ప్రియులారా, చూడండి ఒకసారి చూపిస్తున్నాను. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 16వ వచనం ఒకసారి చూడండి. చూడండి, వీటిని గూర్చి తన పత్రికలు అన్నిటిలోనూ ఏం చేస్తున్నాడు? బోధిస్తున్నాడు. వాటిలో కొన్ని సంగతులు ఎవరు బోధిస్తున్నారు తన పత్రికల్లో? ఎవరు బోధిస్తున్నారండి తన పత్రికలో? పౌలు బోధిస్తున్నాడు. ఈ స్టేట్మెంట్ ఎవరు ఇస్తున్నారు? పేతురు ఇస్తున్నాడు. వాటిలో కొన్ని గ్రహించుటకు కష్టమైనవి. అంటే పౌలు చెప్పినటువంటి జ్ఞానం ఎటువంటిది? గ్రహించడానికి కష్టమైందంట. ఎవరెత్తున్నారు స్టేట్మెంట్? యేసుక్రీస్తు దగ్గర 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ పొందినటువంటి పేతురు ఇస్తున్నాడు. అంటే పేతురు కంటే జ్ఞానవంతుడా? జ్ఞానవంతుడే. ఇశ్రాయేలులకి ధర్మశాస్త్రంలో మీరు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య క్రీస్తే అని చెప్పగలిగేటువంటి సామర్థ్యం గలవాడు ఎవరంటే పౌలే. గ్రహించుటకు కష్టమైనవి
వీటిని విద్యా విహీనులు, అస్థిరులైన వారును, అదిగో తక్కిన లేఖనములను అపార్థం చేసినట్లు స్వకీయ నాశనమునకు వక్రముగా తిప్పుదురు. అంటే పౌలు చెప్పినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది వారికే అర్థం కావడం లేదని పేతురు స్టేట్మెంట్ ఇస్తున్నాడండి. అందుకే చూడండి, మనకి బైబిల్ మొత్తం అన్నిటిలో పౌలు పత్రికలు అంత ఈజీగా అర్థం కావండి. అర్థమవుతాయా? ఒక రామపత్రిక అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఒక ఎబ్రీ పత్రిక అర్థమవుతుందా? ఒక కొలస్సీ పత్రిక అర్థమవుతుందా? ఎందుకో ఈ 3 పత్రికలు కూడా ధర్మశాస్త్రానికి లింకప్ చేయబడి ఉంటాయి. ధర్మశాస్త్రం అంటే ఏంటో అర్థమవుతే ఈ 3 అర్థమవుతాయి. మన సంఘాల్లో ఇవి చెప్పరు. ఎప్పుడు ఆ పాత నిబంధన కథలే చెప్తారు. కొత్త నిబంధనలో చెబితే సువార్తలు, యేసు చేసినటువంటి అద్భుతాలు చెప్తారు, యేసు చేసినటువంటి స్వస్థతల గురించి చెప్తారు. వీటిని గురించి మాత్రమే చెబుతారు కానీ పౌలు పత్రికలను విడమర్చి చెప్పరు. ఎందుకంటే ఆ జ్ఞానం వారికి అందటా లేదు. ఎందుకు అందదో? అందుతుంది. దేవుణ్ణి అడిగి అర్థిస్తే ఖచ్చితంగా అందుతుంది. మీలో ఎవరికైనాను జ్ఞానము తక్కువైన ఎడల మీరు దేవుణ్ణి అడగడు. అతడు ధారాళంగా ఏం చేస్తాడు? దయచేస్తాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మీలో ఎవరికైనా జ్ఞానం కుదిరిన ఎడల అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవ్వరిని గద్దింపక అందరికీ జ్ఞానం ధారాళంగా దయచేస్తాడు. మనం మోకాలేసి ఏమడుగుతామంటే అది తీర్చు, ఇది తీర్చు, అది కావాలి, ఇది కావాలని. ప్రభువ పౌలు పత్రికలు అర్థం కావడం లేదు. ప్రభువ యాకోబు రాసినటువంటి పత్రిక అర్థం కావడం లేదు. ప్రభువ నాకు జ్ఞానాన్ని దయచేయి ప్రభువ అని అడుగుతామండి. ఎప్పుడన్నా అడుగుతామండి? తక్కువ, బాగా తక్కువ. అందుకే మనకి ఇది అర్థం కావడం లేదండి. ఇది నేనుగా చెప్పితే మీరు నమ్మరు. అందుకే పేతురు చెప్పింది చూపించాను. పేతురు చెప్పింది చూపించాను. అంటే పౌలు పత్రికలు చదవనివ్వడం లేదు అంటే వాడు ఎంతగా తెలివి ప్రదర్శించి సంఘాల్లో వాడు దూరిపోయాడు చూడండి. సంఘాల్లో పౌలు పత్రికలు చెప్పరు. వాటిని భావాన్ని విడిపరిచి చెప్పరు. అంటే వాడు ఎంత తెలివిగా సంఘాల్లోకి దూరిపోయాడో చూడండి. వాక్యపు లోతుల్లోకి మనల్ని తీసుకెళ్ళనివ్వడు. పైపైనే పడవ ప్రయాణం ఎక్కడ? కానీ వాక్యం అనే సముద్రంలో మనం ఎటువంటి వారం అయి ఉండాలి చెప్పాలండి. లోతులోకి వెళ్ళేది ఏంటి? లంగర లోతులోకి వెళ్ళిపోద్దండి. సబ్మెరైన్, జలాంతర్గామి. ఏంటండి? జలాంతర్గామి తెలుసండి? సబ్మెరైన్ అంటే జలాంతర్గామి అండి. సముద్రంలో ఉన్నటువంటి తిమింగలాన్ని చూసి, సముద్రంలో తిమింగలం ఎక్కడ ఉంటుందండి? అగాధాలు అంటారు, ట్రెంచెస్, మెరియానా ట్రెంచ్ ఇటువంటివి ఉన్నాయి. వాటి లోతు ఎంత ఉంటుందంటే మన ఎవరెస్ట్ శిఖరం ఉంది కదండి, అది 8848 మీటర్ల ఎత్తు. అటువంటి ఎవరెస్ట్ శిఖరాన్ని 8848 మీటర్లు ఎత్తున్నటువంటి ఎవరెస్ట్ శిఖరాన్ని ఈ మెరియానా ట్రెంచ్ అంటే అఖాతంలో మనం నిలబెట్టినా సరే ఇంకా లోతు ఉంటుందంట. అంత లోతులో ఈ తిమింగలాలు తిరుగుతాయండి. మనిషి తెలివైన వాడు కదా, ఆ తిమింగలాన్ని చూసి సబ్మెరియన్ని, జలాంతర్గామిని డిజైన్ చేశాడు. ఎందుకు జలాంతర్గామి? శత్రువు నీటి అడుగు నుంచి ఒకవేళ మన దేశం మీద దాడి చేస్తున్నాడేమో అని ప్రతి దేశం ఏం చేసిందంటే జలాంతర్గాముల్ని నిర్మించుకుంది. సబ్మెరియన్. అవి ఎక్కడ ఉంటాయి? సముద్రం అడుగులో ఉంటాయండి. సముద్రం అడుగులో ఎంతో లోతులో ఉంటాయి. ఒకవేళ పొరుగు దేశం లేకపోతే ఏదో దేశం నీటిలోంచి మన దేశానికి వచ్చి అటాక్ చేస్తే వీరు ముందు ఎదుర్కొంటారు. వాటిల్లో మిసైల్స్ ఉంటాయి.
వాటిల్లో ఏముంటాయండి? మిసైల్స్ ఉంటాయి వారిని ఎదుర్కోవడానికి. అంత లోతులోకి వెళ్తేనే కానీ ఒక దేశం రక్షించబడదు శత్రువు చేతి నుండి. వాక్యంలో పైన పడవ ప్రయాణం చేసేస్తే ఏమండి రక్షించబడతామా? రక్షించబడం. ఎటువంటి ప్రయాణం చేయాలి? జలాంతర్గామి చేసేటువంటి ప్రయాణం, తిమింగలం చేసేటువంటి ప్రయాణం. పిత్తపరుగులు చిన్న చిన్న చేపలు ఎక్కడ ఉంటాయండి? వాటిని వేటగాడు వల వేసి పట్టేస్తాడు, గాలం వేసి తిమింగలాన్ని. దాని ఆకారం పెద్దది కాదంటలేదు, కానీ అది ఎక్కడ ఉంటది? లోతుల్లో ఉంటది. వాడి గాలం అంత లోతు ఉండదు, వాడి వల అంత లోతుకి వెళ్ళదు. వాక్యంలో నువ్వు అంత లోతుకి వెళ్ళగలిగితే వాడు నిన్ను జయించలేడు, వాడు నిన్ను ముట్టలేడు. ఆ లోతుల్లోకి వెళ్ళకుండానే అపవాది మనల్ని ఏం చేసింది? పైన పడవ ప్రయాణం చెయ్యిస్తూనే ఉంది. చెయ్యిస్తూ ఇదే తెలివి, ఇదే జ్ఞానం అని భ్రమకు గురి చేస్తుంది. అందుకే దేవుడు ఏం చేశాడంటే జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివాడిని లేపాడు, బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను లేపాడు. సెలబ్రిటీస్ అని చచ్చిపోతున్నాం కదా, వాళ్ళు వెనకాల తిరుగుతున్నాం కదా. యూట్యూబ్లో సెలబ్రిటీస్ రోడ్డు మీదకి వస్తుంటే గుంపులు కడేస్తారండి సెల్ఫీలు. అటువంటి ఎన్నికైన వారిని సిగ్గుపరచడానికి నీచులను, అధములను, తక్కువ వారిని దేవుడు లేపి ఈరోజు జ్ఞానాన్ని బోధించాడు. ప్రపంచానికి జ్ఞానం చెప్పింది వారే. అంటే ఇప్పుడు తెలివితేటలకు మూలం ఏంటండి? ఏ జ్ఞానం? దేవుడిచ్చేటువంటి జ్ఞానం. ఎలా వస్తుంది దేవుడిచ్చేటువంటి జ్ఞానం? ఒకటి, వాక్యపు లోతుల్లోకి వెళితే వస్తుంది కదండి, చెప్పుకున్నాం ఇప్పటి వరకు. మరి వాక్యపు లోతుల్లోకి వెళ్ళి కూడా తప్పులు చేస్తున్నవారు, వాక్యపు లోతుల్లోకి వెళ్ళి కూడా క్యారెక్టర్ లేని వారు ఉన్నారా లేదా? వాక్యం లోతుల్లోకి తెలుసు కానీ వాళ్ళకి తప్పులు చేస్తున్నారు. వాక్యం లోతుల్లోకి తెలుసు కానీ వాళ్ళకి ఏం లేదు? క్యారెక్టర్ లేదు. ఉన్నారా లేదా? అటువంటి వారి గురించి కూడా దేవుడు ఒక మాట రాయించాడండి. అసలుకి నిజమైనటువంటి తెలివి ఏంటంటే వాక్యపు లోతుల్లోకి వెళ్ళడం తెలివే. అపవాది నుంచి నువ్వు తప్పించుకోవడం తెలివే. నువ్వు తప్పించుకోకుండా పడిపోతే నీ తెలివితేటలు వ్యర్థం. నీ తెలివి ఉంది కానీ నువ్వు తప్పించుకోలేదు, ఆ తెలివితేటలు వ్యర్థం. నీ తెలివి వ్యర్థం కాకుండా ఉండాలంటే నువ్వు ఒకటి చెయ్యాలి. అది చూసి ముగించేసుకుందాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. అద్దుకోండి, ఏంటంటే తెలివికి మూలము భయము, భక్తి. భక్తి ఉంటుంది మనకి, ఏముంటలేదు? భక్తిలో జ్ఞానం ఉంటుంది, ఏముంటలేదు? భయం ఉంటుంది. నువ్వు దేవునికి నిజంగా భయపడితే నువ్వు ఏం చెయ్యవు? పాపం చెయ్యవు. పాపం చేయడానికి గడగడలాడిపోతావు. డాక్టర్ తినొద్దన్న కూర, నీ ప్రాణాలు పోతాయని తినొద్దన్న కూర నీ దగ్గరికి వచ్చిందనుకో, తినడానికి ఏమవుతాం? గడగడలాడిపోతావు. మరి ఎందుకు? రోగం అంటే భయం. ఏంటండి? రోగం మనల్ని ఎక్కడ హరించి వేస్తుందని భయం. మరి దేవుడంటే ఎలా నేర్పేశారంటే ప్రేమామయుడు, కరుణామయుడు. మరి ప్రేమామయుడు, కరుణామయుడు అన్నప్పుడు ఇంకెందుకండి భయం? భయం? అదిగో భయపడిన అవసరం లేదు. నువ్వు పాపం చేసావా, మోకాలేసి ప్రార్థన చేసా. కానీ ఏం చెప్తున్నాడు దేవుడు? భయపడుతూ భక్తిని సాగించాలి. అసలు తెలివికి అదే మూలం. నీకు తెలివితేటలు ఉన్నాయని దేవుడు ఎలా పరీక్షిస్తాడంటే నువ్వు నాకు భయపడుతున్నావా లేదా, వాక్యాన్ని లోతుగా అధ్యయనం చేస్తున్నావా లేదా, అధ్యయనం చేస్తున్న ప్రకారం నువ్వు జీవిస్తున్నావా లేదా.
అదేనండి తెలివికి దేవుడు పెట్టేటువంటి కొలబద్ద, గీటురాయి. మన వాళ్ళు తెలివికి పెట్టేటువంటి కొలబద్ద ఏంటి? ఐక్యూ టెస్ట్. ఏంటండి? ఐక్యూ టెస్ట్ అంటే తెలివిని ప్రదర్శించడానికి, తెలివిని కొలవడానికి ఏ టెస్ట్ వాడతారు? వాడుతున్నారా లేదా? మీ అబ్బాయికి ఇన్ని తెలివితేటలు ఉన్నాయి. అసలు తెలివితేటలు ఉన్నాయని నీకెలా చేసింది? దేవుడు నిర్ధారించాలి అది. అర్థమైందండి? అంటే జ్ఞానానికి మూలం ఏంటి? దేవుని యందు భయము భక్తి కలిగి ఉండడమే జ్ఞానానికి మూలము. ఎవరు చెప్తున్నారు ఈ మాట? జ్ఞాని అయినటువంటి సొలొమోను చెబుతున్నాడు. ఇతను జ్ఞానం కలిగి కూడా ఏమయ్యాడు? ఏమయ్యాడు? మారిపోయాడా? అంటే జ్ఞానం కలవారు ప్రతి ఒక్కరు కూడా దేవునికి ఇష్టలు కాదండి. జ్ఞానానుసారం బతికిన వాడే దేవుడికి ఇష్టడు. మనం ఏమనుకుంటామంటే బైబిల్లో మొత్తం లోతులు తెలుసు, బైబిల్ జ్ఞానం తెలుసు అనుకుంటాం. మంచిదే, తెలియాలి, నలుగురికి చెప్పాలి. కానీ దాని ప్రకారం జీవించడం కూడా ఖచ్చితంగా చెయ్యాలా లేదా? అదే చేయలేదు. ఇందాక చెప్పాను కదా, కొంతమంది జ్ఞానం తెలిసిన క్యారెక్టర్ ఉండదని. సొలొమోను జీవితాన్ని పరిశీలిస్తే ఏమైంది? జ్ఞానం తెలుసు. ఎటువంటి జ్ఞానం? మళ్ళీ అల్లాటప్ప జ్ఞానం కాదు. ఎక్కడి నుంచి పొందాడు? దేవుణ్ణి ప్రార్థన చేసి. ఎవడో అప్పుడు వరకు దేవుని జ్ఞానం అడగలేదు. అది ఇవి ఇది ఇవి అని అడిగాడు. ఇశ్రాయేలులో ఎవరో కూడా అడగలేదు. జ్ఞానం అడిగాడని మురిసిపోయాడండి దేవుడు. సొలొమోను జ్ఞానం అడిగాడని మురిసిపోయాడు. మురిసిపోయి ఏమిచ్చాడు? అన్నీ ఇచ్చేశాడు. మురిసిపోయినటువంటి దేవుణ్ణి మరిచిపోయి మెరుపులాగా పాపం చేసేసాడు. చేసాడా లేదా? అటువంటి జ్ఞాని అయినటువంటి సొలొమోను మరొక మాట చెప్తున్నాడు. అది చూసి గ్యారంటీగా ముగించుకున్నాడు. ఈ రోజుల్లో వాక్యం వినడానికి ఇంట్రెస్ట్ ఉంటలేదండి జనాలకి. చూడండి, ప్రసంగి గ్రంథం చివరి అధ్యాయం 12వ అధ్యాయం 13వ వచనం. అదిగో ఇదంతయు వినిన తర్వాత రిజల్ట్ ఏంటంటే, నువ్వు ఎంత జ్ఞానివైనా, ఎంత తెలివైన వాడివన్నా, నీకు లోక జ్ఞానం ఉన్నా, దేవుని జ్ఞానం ఉన్నా, ఏమున్నా సరే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి అదిగో ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. అంటే ఆజ్ఞలు అనుసరించాలంటే లోతులోకి వెళ్ళాలా లేదా? ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుచుండవలెను. చూడండి, మానవ కోటికి భూమి మీద ఎంతమంది మనుషులు ఉన్నారో వారికి ఇదే విధి. విధి అంటే డ్యూటీ అండి. విధి నిర్వహణలో అసూలు బాసారు అంటే డ్యూటీలో చనిపోయారు. అంటే మానవ కోటికి ఇది ఏ విధి అంటే, ప్రతి మనిషికి డ్యూటీ ఏంటి? ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించుట, ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నటే మనిషికి భూమి మీద ఉన్నటువంటి డ్యూటీ. ఏంటండి? మరి ఈ డ్యూటీలో ఓవర్షిప్ చేస్తున్నారండి. ఈ డ్యూటీలో ఓటీలు ఉన్నాయా? అసలుగా డ్యూటీయే లేదు. ప్రతిరోజు సెలవే. మరి ఓటీలు ఆదివారం ఒక్కరోజే డ్యూటీ, 3 గంటలే డ్యూటీ. మరి ఓటీలు ఎవరు చేశారు? ఓటీలు అపోస్తులు ఓటీలు చేశారండి. సమయం అనక అసమయం అనక ఏం చేశారు? ప్రభు పనిలో ఉన్నారు. మనకి ఓటీ కాదు కదా, డ్యూటీ కూడా లేదు. అదే చెప్తున్నాడు సొలొమోను. మానవ కోటికి ఇదే డ్యూటీ. ప్రార్థన చేద్దాం.